వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పశ్చిమ బెంగాల్లో మమతా కోటలు కూలుతున్నాయి. బీజేపీ దశాబ్దాల కల నెరవేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో తొలి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. అయితే బీజేపీ తాజా ట్రెండ్స్ మేరకు మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యత కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ వాస్తవ రూపం దాల్చుతున్నాయి. 15 ఏళ్ల మమతా పాలనకు ఓటర్లు ఇక ముగింపు పలుకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా పోలింగ్ లో ఊహించని ఫలితాలు వస్తే మినహా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఫలితాలపై స్పష్టత వస్తోంది. బీజేపీ, టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగిన పోరు బీజేపీకి అనుకూలంగా మారుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 168 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఫలితాలపై స్పష్టత వస్తోంది. ట్రెండ్స్ ప్రజానాడిని వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా లేదా అనే టెన్షన్ వేల వాస్తవ ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించారు. తొలి ఫలితాల్లో టీఎంసీ కంటే బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరులో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. భవానీపూర్, నందిగ్రామ్లో సువేందు ఆధిక్యతలో నిలిచారు. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్కు అనుగుణంగా బీజేపీ 168 నియోజకవర్గాల్లో, మమతా పార్టీ టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాగా కాంగ్రెస్ 1వ స్థానంలో లీడ్లో ఉంది. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైన నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్ను ఈసీ రద్దు చేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత 3 ఎన్నికల్లో తిరగలేని విజయం సాధించిన టీఎంసీ 4వసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్లో పాల వేయాలన్న శక్తి యుక్తులన్నీ దారిపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమతా ప్రకటించారు. కాగా ఇప్పుడు ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళ్తోంది. ఫలితాల్లో అనూహ్య మలుపు తీసుకోకుంటే బీజేపీ తొలిసారి బెంగాల్ను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.